హలో అండి, చూడండి. యాక్చువల్లీ మా ప్రాంతం అంతా ఎలా ఉంటుందో చూడండి, గ్రీనరీగా బాగా కనిపిస్తుందా? ఇది మేముండే ఉప్పల్ ప్రాంతంలో మజిద్గూడ అండి. ఈ ఏరియా అంతా అసలు చూడండి, ఇల్లు ఎలా తయారయ్యాయో అన్నీ. ముందు ఇల్లు చూడండి, అందరు చుట్టుపక్కల ఎన్ని ఇల్లు తయారయ్యాయో చూడండి. చూస్తున్నారు కదా, ఈ ప్రదేశాలు చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఈ వాతావరణం చూడండి, అంతా గుట్టల ప్రదేశం, అంతా గుట్టలే. అయితే మా దగ్గర మేము మొక్కలు వేసుకోవడానికి అస్సలు కింద స్థలం లేదండి. అయితే ఇక ఆఖరికి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. బాగా ఏంటంటే, ఈ టీవీలో మనకు మిద్దె తోటలు చూపిస్తున్నారు కదా, దాంతో బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా మొక్కలు వేసుకోవడానికి స్థలం లేదు కదా, అందుకని ఏం చేశాను, నేను కూడా వాళ్ళలాగే తొట్లు పెట్టుకొని స్టార్ట్ చేశాను. సో మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. తర్వాత మీకు ముందు స్టార్టింగ్లో ఇలా చూపిస్తాను. ఇదిగోండి, ఇది మెంతికూర కొత్తిమీర. మెంతికూర కొత్తిమీర నేను ఒకసారి కోసాను మొక్కలు వేసిన తర్వాత. అది ఇంకా మిగులున్నది, కొయ్యాలి. నేను అవసరం పడితే కోస్తాను. దీంట్లో మొన్నే ఇది బాటిల్ అండి. ఈ బాటిల్లో నేను మొన్ననే క్యాప్సికమ్ వేసాను. క్యాప్సికమ్ గింజలు, అవి మొలకలు వస్తాయి. ఈ తర్వాత ఇది కొత్తిమీర అండి. ఈ మన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ కొత్తిమీర వేసాను. ఇదిగోండి, ఇదంతా కొత్తిమీరే. ఇదంతా కనకాంబరాల మొక్కలు. ఇది ఒకటి తొట్టిలో ఉంటే ఇంకొకటి తీసి నేను ఇక్కడ పెట్టాను. చామంతి మొక్క, కలర్ ఏంటో ఇంకా తెలీదు, వచ్చిన తర్వాత మీకు పెడతాను మళ్ళీ. ఇది జస్ట్ షోక్ అండి. ఇది చాలా చిన్న మొక్క, మా స్కూల్లో తెచ్చాను, చాలా పెద్దగా అయిపోయింది, అందుకని ఇంకా కింద వేలాడదీశాను. తర్వాత ఇదండి, ఇవి బంగాళదుంపలండి. ఈ బంగాళదుంప మొక్కలు. ఆ తర్వాత ఇది కొత్తిమీర అండి, కోసాను మొన్న నేను. ఇంకా ఇదిగోండి, ఇది కూడా కొత్తిమీరే. చిన్న కుండలు ఉంటే వాటిలో మట్టేసి చేశాను. తర్వాత ఇది కూడా బంగాళదుంపే అండి. ఇవ్వండి, మనకు వచ్చిన ఆన్లైన్లో మనకు కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ కూడా నేను యూటిలైజ్ చేసుకున్నాను. దీంట్లో కూడా క్యాప్సికం గింజలు వేసానండి. ఇక ఇది వచ్చేసి ఉల్లి పొరకండి. ఏదో ఒక ట్రై చేద్దామని చూశాను, బాగానే వస్తున్నాయి. ఇందులో కూడా క్యాప్సికం మొక్కలు వేసానండి. తర్వాత ఇది చామంతి అండి, ఇది కూడా కుండలో పెట్టాను. ఇకపోతే టమాటా మొక్కలండి. ఇవి నేను వేసుకునేటివి కాదు, ఏదో నేను నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా వచ్చిన మొక్కలే తప్ప ఏ టమాటా మొక్క కూడా నేను నాటుకోలేదు. టమాటా మొక్కలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, వాటికై అవే వచ్చేస్తున్నాయి. ఇది కూడా బంగాళదుంప మొక్క అండి. తర్వాత ఇది వచ్చేసి బొప్పాయి అండి. ఆల్రెడీ కింద నేను 2 వేసాను, కింద బాగా పెద్దగా అయ్యాయి. ఇది కూడా ఈ మాత్రం వచ్చింది. ఇది తీసి నేను మళ్ళీ వేరే పెద్ద దాంట్లో పెట్టేస్తాను. తర్వాత ఇందులో కూడా ఒక ఉల్లి పొరక పెట్టాను. టమాటాలు వచ్చేసాయి. ఇది షుగర్ మొక్క ఒకటి చిన్నది ఉంటే దీంట్లో నాటానండి.
తర్వాత నేను చూపిస్తాను. సరే ఇవ్వండి. ఇవి పైప్స్ అండి. మనము ఇది డ్రైనేజ్కి పైప్స్ వేస్తాం కదా, ఆ డ్రైనేజ్ పైప్స్ పాడవకుండా కింద నేను ఒక ప్లాస్టిక్ కవర్ వేసి కొంచెం భాగంలో సిమెంట్ వేశాను. అంటే ఇది నాకు ఒక తొట్టిలా తయారైంది. ఇప్పుడు నేను వీటిలో మట్టి ఫిల్ చేసుకొని మొక్కలు వేసుకుంటాను. ఇదండి. ఇక తర్వాత ఇక్కడికి వద్దామండి. ఇదండి, చూసారు కదా, ఇది కూలర్ పాడైపోయింది. ఇక దేనికైనా ఉపయోగించుకోవాలి కదా, అందుకని ఏం చేశానంటే ఈ కూలర్ని నేను ఇలా మట్టి వేసుకొని దీంట్లో మొన్నే ఒక బచ్చల కూర, ఇక్కడ ఒక బచ్చల కూర పెట్టాను, ఇక్కడ ఒక బచ్చలి కూర, ఆ తర్వాత ఇక్కడ ఈ పుదీనా మొక్క పెట్టాను. ఇవి షోగా వచ్చే ఒక పూల మొక్కలండి, సన్ఫ్లవర్ మొక్కల్లా వస్తాయి ఇవి, ఈ మొక్కలు చూసారు కదా. ఇంకా వాటిలో నిన్న నేను కొన్ని మునగ గింజలు కూడా నాటాను. అవి కొంచెం మొలకలు ఎత్తిన తర్వాత వేరే చోట నాటుకుంటాను. ఇంకా నిమ్మ మొక్కలు చెప్పని అవసరం లేదండి, వాటికే అవే వచ్చేస్తున్నాయి. ఇంత చిన్న దాంట్లో వచ్చేసింది. ఇదిగోండి, ఇది కూడా నిమ్మ మొక్కే. ఇదిగోండి, దాని పక్కనే టమాటా మొక్క నేను వేసింది కాదు, అదే వచ్చింది. ఇక దీంట్లో అంటారా, మనం 3 మొక్కలు నాటుకోవచ్చు ఒక్కొక్క తొట్టిలో. ఇది బకెట్ అండి, పెయింటింగ్ బకెట్. చూసారు కదా, ఇందులో పచ్చిమిర్చి వచ్చింది, నేను వేసినవి కాదండి, అవే వచ్చాయి. తర్వాత ఇది మొన్న ఒక ముద్ద మందారం తీసుకొచ్చాను, అది దీంట్లోనే నాటాను. తర్వాత నేను గోంగూర కోసుకున్న తర్వాత ఆ గోంగూర కూడా ఇందులోనే చెక్కాను. చూస్తున్నారు కదా, ఆ గోంగూర మొన్ననే నేను పప్పులో కోసాను. ఇవన్నీ గోంగూర. ఇంకా మళ్ళీ చిగురు వస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసండి దానిమ్మ. దీంట్లో నేను వేసిన కాకర తీగలు కాదండి, ఆటోమేటిక్గా వాటికై అవే వచ్చాయండి. ఇంకా టమాటాలు కూడా నేను వేసింది కాదు, వాటికై అవే వచ్చిన టమాటా మొక్కలు. ఇంకా పూల జోలికి వస్తే ఇదిగోండి నా లిల్లీ మొక్కలు, నేను వేసుకున్న లిల్లీ మొక్కలు. ఇదిగోండి లిల్లీ మొక్కలు. ఆ తర్వాత ఇది సన్నజాజండి. ఇది మా అమ్మగారి కోసం, నాకు రోజు పూలు పెట్టుకోవాలి, మన ఇంటి పూలు పెట్టుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ మొక్క వేశాను. ఇదిగోండి మొగ్గలు బాగా వస్తున్నాయి. ఎలా చూసారా, అసలు మొగ్గ ఎంత బలంగా ఉందో చూడండి. ఇందుకు కారణం కూడా నేను చెప్తాను మీకు. ఇదిగోండి మొక్కలు. ఇందులో నేను ఒకటి మల్లె మొక్క వేసాను, ఇది. ఆ తర్వాత మొన్నటి వరకు ఇవి ఇదిగోండి గడ్డిలా కనిపిస్తుంది కదా మీకు, ఇది జొన్నలండి. ఏదో అట్లా జొన్నలు పడింది, బాగా ఎదిగొచ్చాయి. బాగా మేము జొన్నలు కూడా కోసాము. తినడానికి ఉపయోగపడేటట్లుగా లేవండి, ఎందుకంటే ఇది పొలం కాదు కదా. మొన్ననే బాగా ఇంత ఎత్తు వచ్చినవి నేను కట్ చేశాను. ఆ కింద చివర్లు ఆ చిగుర్లు మిగిలాయి. ఇకపోతే ఇదండి, ఇవి కూడా నేను వేసుకున్న టమాటా మొక్కలు కాదండి, నేనేవో నీళ్లు పోస్తే అవి వచ్చినటివి. అదండి. ఇక దీని లోపల చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు లోపల? ఇదిగోండి, ఇదండి. ఇది ఏం మొక్క అంటే మీకు కనిపిస్తుందండి? అనాస అండి, పైనాపిల్. అది ఇప్పుడే రాదు, మనకి కాపు చాలా టైం పడుతుంది. తర్వాత ఈ మునగ చెట్టు కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. మాకు కావాలి మునగ. మా ఫాదర్కి చాలా ఇష్టము మునగాకు తింటాం. అందుకని కొమ్మలు తెచ్చి పెడుతున్నాను, కానీ అలా చిగుర్లు వచ్చినప్పుడే వచ్చేస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి.
అది గింజ వేసుకుంటేనే వస్తుందంట. సరే ఏదో నాటాన్ని తెచ్చి, బట్ ఇది పోతుంది నాకు తెలిసి. ఏదో వర్షం వస్తుంది కాబట్టి కాస్త అలా చిగురు పెట్టింది. ఇకపోతే ఇది ఇది ఇవ్వండి జామ. గాలి బాగా ఇటు వీస్తోంది, అందుకని నేను ఇలా కట్టేశాను. జామ మొక్క అండి. ఇకపోతే ఇది కూడా నేను వేసుకున్న టమాటా కాదు, ఆటోమేటిక్గా అది వచ్చింది. ఇందులో అండి గులాబీ ఉంది, చిన్న మొక్క మామిడి ఉంది, కనిపిస్తుంది కదా, గులాబీ మామిడి. ఈ మామిడి మొక్క ఎలా వచ్చిందో చెప్తానండి. మామిడి లోపల టెంక తీసేసి, పండు కొయ్యగానే టెంక తీసేసి, ఆ 3 రోజులు దాన్ని మనం టిష్యూ పేపర్లో పెట్టి దానికి మొలకొచ్చిన తర్వాత తెచ్చి నేను చిన్న దాంట్లో ముందు పెట్టాను. తర్వాత ఆకులు వచ్చిన తర్వాత తీసి ఇదిగోండి ఇలా ఈ ప్లాస్టిక్ దాంట్లో నాటుకున్నాను. చూడండి బాగా వస్తుంది చిగురు అది ఇది. ఇవి కూడా గులాబీ మొక్కలండి, పెట్టాను తెచ్చి. కానీ గులాబీ మొక్కలు ఏ ఉండట్లేదండి, కొన్ని పెడితేనే ఉంటాయేమో నాకు తెలిసి. అలాగే వేరే వాళ్ళు ఇచ్చిన ఒక మల్లె చెట్టు కూడా పెట్టాను, చిగురు వస్తుంది చూసారా. తర్వాత ఇదండి పెద్దదే, నేను మామిడి చెట్టు నేను అక్కడ ఉంటే పట్టుకొచ్చాను. ఇదిగోండి చిగురు బాగా చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా ప్లాస్టిక్, ఇదేనండి ప్లాస్టిక్ బకెట్. చూసారు కదా, నేను ఇక్కడ అంటు కట్టాను, అది వస్తుందో రాదో తెలియదు మరి. కట్టనైతే కట్టాను అంటు. ఇక ఇందులో వచ్చి మన సీతాఫలం అసలు దొరకట్లేదండి, అందుకని సీతాఫలం గింజ ఎలాగో వచ్చింది, దాన్ని బతికిస్తున్నాను. అలాగే ఇందులో కూడా నేను టమాటా వేయలేదు, అదే వచ్చింది. అలాగే బచ్చల కూర, ఇదిగోండి ఇది కూడా బచ్చలే. ఇందులో కూడా టమాటా వచ్చింది, నేను వేసింది కాదు. ఇది చుక్కకూర అండి, ఒక కుండ దాంట్లో చుక్కకూర పెట్టాను. తర్వాత ఇది కూడా ఒక మామిడి అండి. ఈ పెద్ద మొక్కే మా పక్క వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చారంటే, మాకు ఒకటి కావాలంటే ఇచ్చారు. ఇదిగోండి చూసారుగా. దాంట్లోనే నేను టేబుల్ రోస్ వేసానండి. అది వైట్ పింక్ కలిసిన టేబుల్ రోస్ బకెట్లోనే పెట్టాను. ఇందులో అంతా కనకాంబరాలు గింజలు వేసాను. ఇదిగోండి మొక్కలు వచ్చాయి, మొలకలు చూసారు కదా. ఇది బిందె కట్ చేసి పెట్టాను. దీంట్లో పుదీనా అండి, ఇవి కనకాంబరాలండి. ఇది కూడా ఒక కనకాంబరం, ఇది పుదీనా అండి. ఇదిగో వీటన్నిటిలో గింజలు వేసానండి. జామ గింజలు, ఎర్ర జామకాయ ఉంటుంది కదా, ఆ గింజలు వేసాను. వీటన్నిటిలో కూడా నేను గింజలు వేసాను. అవి ఏం వేసానో కూడా నాకు తెలియట్లేదు, అవి మొక్కలు వస్తే కానీ నేను చెప్పలేను. ఇకపోతే ఇది మనము మింట్ అంటారు కదండి, ఆ మింట్ అండి. ఇది తింటే చాలా రుచిగా ఉంటుంది, తీయగా పుల్ల పుల్లగా వగరుగా అలా ఉండే ఆకు అన్నమాట ఇది. ఇకపోతే ఇది అలోవెరా అండి, చాలా వచ్చేసింది. ఇక ఎండిపోయింది ఎండిపోతుంది, మిగతాది అట్లాగే ఉంది. అలోవెరాకు ప్రాబ్లం లేదు. మొన్ననే ఒక మల్లె మొక్క ఇక్కడ నాటాను, అది అంటుకుందో లేదో తెలియదు. ఇదండి, ఇదేమో చామంతి, ఇదొక కలర్. అయితే పక్కన చూసారా, ఇది ఇంకొకటి మొక్క వస్తుంది. ఇది పెద్ద గుత్తిగా ఒక పువ్వు వస్తుంది చూడండి, ఆ పువ్వు ఇది ఒకటేసారి వస్తుంది, పెద్ద గుత్తి పువ్వు, ఆ పువ్వు అండి ఇది. తర్వాత ఇది వచ్చి షుగర్ ఆకండి. ఇది మీకు షుగర్ ఉన్నట్టయితే సగం ఆకు తింటే చాలు. ఇదిగోండి మీకు షుగరు లెవెల్ కంట్రోల్ చేస్తుంది ఆ చెట్టు. ఇది పువ్వు చూసారా, పువ్వు వస్తుంది. మరి దానికి ఏదో కాయ కూడా వస్తుంది. ఇది కూడా నేను వేసిన టమాటా కాదు, ఆటోమేటిక్గా అది వచ్చింది.
ఇదండి ఎర్ర బచ్చలి. మొన్నే అక్కడ పక్కన ఒక అంకుల్ ఇచ్చారు. తర్వాత తులసి చాలా తీసేశాను, అయినా సరే విరగబూస్తుంది. దీంట్లోనే డిసెంబర్ ఉందండి, క్రీమ్ కలర్ డిసెంబర్. ఇంకా పూలు రాలేదు, వస్తే కానీ తెలీదు. అలాగే ఇందాక నేను ఇయర్లీ వన్స్ ఒకటే వచ్చే గుత్తి ఇదని చెప్పానా, అది ఆ మొక్క కూడా ఉంది, తీయలేదు, అలాగే వచ్చేస్తుంది. ఇదండి ఇప్పుడే నేను ఇవి మెంతులు వేశానండి, మెంతి కూర కోసం. అలాగే దీంట్లో ఒక కనకాంబరం ఉంది, ఆల్రెడీ టమాటా ఉంది, ఈ పక్కన నేను మెంతులు వేశాను. ఇదిగోండి ఇక్కడ అల్లనేరేడు మొక్క వస్తుంది. ఇదొక చామంతి అండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఇదొక కలరు, ఇదొక కలరు. ఇదిగోండి ఇది ఒక పైనాపిల్, మొన్ననే నాటాను. ఇంకా ఇంట్లో 2 ఉన్నాయి, అవి కూడా నాటాలి. నాకు తొట్లు బకెట్లు ఏమి ఖాళీ లేవు, తొట్లు తెచ్చుకోవడం. నేను తొట్లు గిట్లు నేను బయట డబ్బులు పెట్టి కొననండి, ఏవో ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తాను. ఇది కూడా టమాటా నేను వేసింది కాదు, అదే వచ్చింది. ఇది కూడా ఒక చామంతి మొక్క, దాని పక్కనే ఎర్ర బచ్చలి. అలాగే ఇందులో ఆల్రెడీ నిమ్మ మొక్క ఉందండి, ఇదిగోండి నిమ్మ మొక్క. వాటిల్లో వాటికే అవే వచ్చిన టమాటా మొక్కలు. ఇది కనకాంబరం, అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇదండి వాము, చూసారా ఫ్లవర్స్లా ఉంది, ఏ గులాబీ మొక్కలా ఉంది. ఏదైనా మ్యాచింగ్ శారీకి ఫ్లవర్ పెట్టుకున్నారంటే ఇది కూడా ఏదో ఫ్లవర్ అనుకుంటారు. ఇక ఇది పోతే ఇది లిల్లీ, ఇక్కడ ఒక లిల్లీ ఉంది. ప్రస్తుతానికి ఇదండి మా మిద్దె తోట. ఇకపోతే బాగుంది అనుకుంటాను, మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే గనక మీ దగ్గర ప్లాస్టిక్వి ఏమున్నా, తొట్లు ఏమున్నా, మొక్కలు ఏమున్నా నాకు పంపించండి. మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు కావాలంటే తీసుకెళ్దురు, నేను ఇస్తాను. సరేనా? ఓకేనండి, బాయ్ బాయ్. ఓపికగా చూసినందుకు.